హాయ్ హలో అండి. ఫేస్బుక్లో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే ఫేస్బుక్ గురించి తెలియదు అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద నేనైతే నా ఫేస్బుక్ పేజ్ అయితే లాగిన్ అయ్యి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్స్ అని చూపించుకుంటూ సెకండ్ ఆప్షన్ చూడండి, మనకి డాలర్ సింబల్ కనిపిస్తూ రికగ్నైజ్ యువర్ న్యూయెస్ట్ ఎంగేజ్మెంట్ ఫ్యాన్స్ అని మనకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోగానే గివ్ యువర్ ఆడియన్స్ సమ్ లవ్ అని మనకైతే చూపిస్తుంది. కింద వచ్చేసి మనకి రికగ్నైజ్ దెమ్ అని చూపిస్తుంది. అంటే రీసెంట్గా మనకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు అనేది చూపిస్తూ వాళ్ళందరినీ కూడా మీరు అలా వచ్చిన ఫాలోవర్స్ అందరినీ కూడా మీరు అప్రిషియేట్ చేయండి పోస్ట్ పెట్టి అని మనకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కింద వచ్చేసి మనకి సో వీక్లీ ఎంగేజ్మెంట్స్ లిస్ట్ ఎలా ఉంది, అలాగే మనకి టాప్ ఫ్యాన్స్ ఎవరు, రైజింగ్ ఫ్యాన్స్ ఎవరు, న్యూ ఫాలోవర్స్ ఎవరు అనేది ఇక్కడ మనకి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్లియర్గా చూపిస్తుంది. అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యాన్స్ అనే సింబల్ ఉంది, సైడ్కి మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే షో హూ ఎంగేజింగ్ అంటే మన అకౌంట్లో రెగ్యులర్గా ఎవరైతే ఎంగేజ్ అవుతూ ఉన్నారో, అంటే రెగ్యులర్గా ఎవరైతే మన అకౌంట్ని చూస్తున్నారో సో అలాంటి వాళ్ళకి సంబంధించి మీకు వాళ్ళు కనిపించాలా వద్దా అనే బటన్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం చూపిస్తుంది. అలాగే కింద మనకి టాప్ ఫ్యాన్, రైజింగ్ ఫ్యాన్స్ ని ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ కూడా చూపిస్తుంది. ఈ బటన్స్ కనుక మనం ఆన్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, అసలు మన అకౌంట్ ని రెగ్యులర్ గా ఎవరు చూస్తున్నారు, సో ఫాలోవర్స్ ఆర్ నాన్ ఫాలోవర్స్, ఎవరు ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ షో చేసే ఎంగేజింగ్, టాప్ ఫ్యాన్, రైజింగ్ ఫ్యాన్స్ అనే సింబల్స్ నుంచి మన అకౌంట్ కి ఎంత మంది అటాచ్ అయి ఉంటున్నారు మన ఫాలోవర్స్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే సో మన కంటెంట్ కూడా గ్రో చేసుకోవడానికి మనకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అనేది మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ఇలాంటి అప్డేట్స్ వచ్చినాయన్నప్పుడు వెంటనే మీరు చెక్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు అకౌంట్ని మెయింటైన్ చేసుకుంటే వేరే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఫేస్బుక్లో మీరే తోపైపోతారు.